డాక్టర్ మాధవ వెటర్నరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇటీవల కాలంలో చాలా మంది గొర్రెలను మేకలను షెడ్లో ఉంచి పూర్తికాలం దానా మేత అందిస్తూ పెంచుతున్నారు. మరి ఇలా పెంచాలంటే మేత కోసం చాలా ఖర్చు అవుతుంది కదా. మరి ఈ మేత ఖర్చు ఆదా చేసుకోవాలంటే శ్రేష్టమైన పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. అందుకే ఈరోజు మనం ఏ రకమైన పశుగ్రాసాలని సాగు చేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఈ జీవాలు అధిక బరువు పెరుగుతాయి, అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎలా మనం పెంచుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. జీవాల పోషణకు ఈ పశుగ్రాసాలు ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి ఎక్కువ దిగుబడినిచ్చే శ్రేష్టమైన పశుగ్రాసాలను ఎంపిక చేసుకోవాలి. అంటే ఏడాది పొడుగునా ఈ కోతలను ఇచ్చే బహువార్ష పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. ఈ జీవాలకు 3 వంతులు నాన్ లెగ్యూమ్ అంటే గడ్డి లేదా ధాన్యం జాతి పశుగ్రాసాలు, 1 వంతు లెగ్యూమ్ జాతి అంటే పప్పు జాతి లేదా కాయ జాతి పశుగ్రాసాలని మనం మేపాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది సూపర్ నాపియర్ రకం. ఇది ఏడాదికి 1 ఎకరాకు 150 నుంచి 200 మెట్రిక్ టన్నుల దిగుబడిని ఇస్తుంది. 2 కణుపులు ఉన్న కాండ మొక్కలు 1 ఎకరాకి సుమారుగా 10,000 నుంచి 12,000 మొక్కలు కావాల్సి ఉంటుంది. 1 కణుపు భూమి లోపల మరొక కణుపు భూమి పైకి వచ్చేలాగా 45 డిగ్రీల ఏకవాలుగా వీటిని మనం భూమిలో నాటాల్సి ఉంటుంది. ఇక రెండవది COFS 29 రకం. విత్తనాల ద్వారా వేసే బహువార్ష పశుగ్రాసాలు కావాలి అనుకునే వాళ్ళకి ఈ COFS 29 లేదా COFS 31 రకాలు మంచివి. ఇవి ఎకరాకు 4 నుంచి 5 కిలోలు కావాలి. ఈ విత్తనాలను ఇసుకతో కలిపి హెడ్ లూజర్ను పశుగ్రాస విత్తనాలు ఎలా వేస్తామో అదే విధంగా వీటిని వరుస క్రమంలో వేయాల్సి ఉంటుంది. ఇది ఎకరాకు 120 మెట్రిక్ టన్నులు పైబడి దిగుబడిని ఇస్తుంది. ఇంకొకటి చిలగడ దుంప లేదా స్వీట్ పొటాటో. వీటిని కూడా జీవాలు చాలా ఇష్టంగా తింటాయి. దీని ఆకులు తీగను కూడా గొర్రెలు మేకలు తింటాయి కాబట్టి ఇది కూడా మంచి శ్రేష్టమైనదే. ఇది లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కాదు. ఇందులో 15 నుంచి 30% డ్రై మ్యాటర్తో పాటు పిండి పదార్థాలు, క్రూడ్ ప్రోటీన్, అదేవిధంగా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి దీంట్లో ఉన్నాయి. వీటిని పెంచేందుకు వీటి విత్తనాలు కానీ ఈ కణుకులు కానీ కాకుండా వీటి తీగలనే మనం భూమిలో పాతుకుంటూ వెళ్ళినట్లయితే ఇది మంచి పశుగ్రాసంగా అభివృద్ధి చెందుతుంది. ఇక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు. ఈ లెగ్యూమ్ జాతిని మనం పప్పు జాతి లేదా కాయ జాతి అంటాం. ఇందులో ముఖ్యమైనది హెడ్జ్ లూసర్. ఇది అన్నిటికంటే మంచి పశుగ్రాసము, మంచి మాంసకృతులు కలిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చేది. ఇది ఎకరాకు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 1 ఎకరాకు 4 నుంచి 5 కిలోల విత్తనాలు కావాలి. ఈ విత్తనాలు కూడా ఇసుకలో కలిపి వరుస క్రమంలో వేయాల్సి ఉంటుంది. ఇక ఈ లెగ్యూమ్ జాతి పశుగ్రాసం అంటే హెడ్ లూజర్తో పాటు ఈ పొలం గట్ల పైన షెడ్ల చుట్టూ అదేవిధంగా అంతర పంటలుగా అవిస మొక్కల్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవిస మొక్కలు ఒకసారి సాగు చేసుకున్నట్లయితే ఈ జీవాలకు షెడ్లకు నీడనివ్వడమే కాకుండా ఈ ఆకులు అంటే ఈ అవిస మొక్కల యొక్క కొమ్మలు అనేవి ఈ గొర్రెలకు మేకలకు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఇవి ఒకసారి విత్తినట్లయితే 3 మాసాలకి ఎబ్బుగా పెరుగుతాయి. తర్వాత ప్రతి 45 రోజులకి ఒకసారి కోతకొస్తాయి. ఈ అవిస మొక్కల్ని పెంచడం వల్ల షెడ్ చుట్టూ కూడా మంచి నీడ, అదే గొర్రెలకి చల్లదనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ప్రతి 100 జీవులు ఉన్న వాళ్ళు ఒక 10 సెంట్ల విస్తీర్ణంలో పిల్లి పెసర లేదా అలసందని సాగు చేసుకున్నట్లయితే చిన్నపిల్లలకు 2వ వారం నుంచి మనం ఈ గడ్డిని మేపడం అలవాటు చేయాలి. కాబట్టి అప్పుడు గడ్డి కంటే కూడా ఈ ఆకులు అనేవి ఈ గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు తింటాయి. కాబట్టి వారం నుంచే ఈ ఆకులను తినడం వల్ల రూమెన్ బాగా డెవలప్ అవుతుంది. అతి త్వరగా మిగతా గడ్డి జాతులు కూడా తినడానికి ఈ జీవాలు అనేవి అలవాటు పడతాయి. ఒకే రకమైన పశుగ్రాసాన్ని సాగు చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన సూపర్ నాపియర్ కానీ COFS 29 కానీ 31 కానీ లేదా స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప గడ్డి కానీ ఇందులో ఏదో ఒక 2 రకాలు
అదే విధంగా లెగ్యూమ్ జాతి అంటే కాయ జాతి లేదా పప్పు జాతి పశుగ్రాసాలకు సంబంధించి మనం హెచ్చులూసరంతో పాటు అవిస చెట్లు కానీ పెంచుకున్నట్లయితే పోషకాహారం లోపం లేకుండా మన ఈ జీవాలకు మనం మేతను అందించవచ్చు. కాబట్టి వీటి మీద సరైన అవగాహన పెంచుకుని మీరు ఈ జాతుల్ని పెంచుకోండి. ఈ తర్వాత వీడియోలో ఎన్ని గొర్రెలకు మేకలకు ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన పశుగ్రాసాలను పెంచుకోవాలో తెలుసుకుందాం. మీ డాక్టర్ మాధవ ప్రసాదరావు.